నేను మార్చుకోలేదు, ప్రజలు మార్చేశారు. ఎంతో మందికి ఎవరికైనా సరే కూడా సుధాకర్ గారు అంటే తెలియదు. లేక సుధాకర్ గారు అంటే ఆయన ఇంటి పేరులోనే అయిపోయింది సార్. ఇలా ఐడెంటిఫికేషన్ అది ఈజీగా అయిపోతుంది. సుధలేఖ సుధాకర్ సరే. అంటే ఇది కూడా ఎలాగ వచ్చిందంటే, అంటే ఎడ్యుకేషన్ పరంగా మీరు చాలా చదువుతున్నారు. అలాంటి మీరు అంటే ఇండస్ట్రీకి రాకముందు ఏదో హోటల్లో కూడా మీరు వర్క్ చేశారు. శివ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ రావడం జరిగింది. ఇంత ఫామ్లో ఉన్నప్పుడు మీరు అంత సక్సెస్ఫుల్ లైఫ్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఎందుకు సార్ మీకు బ్రేక్ పడుతుంది? మీరే చెప్పాలి. లేకపోతే నా వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే దర్శకుడు చెప్పింది నేను కరెక్ట్గా చేయలేకపోతున్నానా, లేకపోతే నాకు ఏమైనా గుంతమ్మ కోరికలు ఉన్నాయా, అన్నీ ఆలోచించాను. బట్ ఎక్కడా నాకు ఏ సమాధానం దొరకలేదు. సో అప్పుడు నాకు అనిపించింది, అంటే అమితాబ్ బచ్చన్ గారిని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన చూసినటువంటి సినిమాలు చూసి మీరు కూడా ఇంక ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నా గురు అమితాబ్ బచ్చన్ గారి. చబ్బిగా లావుగా కొంచెం డార్క్ కాంప్లెక్షన్ నుంచి ఆవిడ వాడిని తీర్చిదిద్దుకున్న విధం అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దట్ ఇస్ వాట్ వారి మీద ఒక అడ్మిరేషన్. ప్లస్ అలాగే చెప్పినట్టు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోవడానికి ముందు ఒక వారం 10 రోజుల ముందుగా మీతో ఏమైనా మాట్లాడారు, ఏమైనా చెప్పారు? వారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఏంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, పీక్ కోవిడ్ పీరియడ్లో అది. ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు వారు చెప్పారు, ఇలాగా పాడుతా తీగ ఫినిషింగ్ చేయాలని, కంప్లీట్ చేయాలి సీజన్ని రమ్మంటున్నారు. నేను ఎప్పుడూ ఏమీ మాట్లాడను. మరి ఆ వేళ ఎందుకు వచ్చిందో అన్నమాట. రేపు నేను వెళ్తున్నాను, వారి నోటంట విన్నాను లాస్ట్ చివరి మాట. ఈ ప్రపంచాన్ని నేను విడిచి వెళ్ళే వరకు, నా ఆఖరి శ్వాస వరకు నాలో ఆ గిల్ట్ ఉండిపోతుంది. ఎందుకంటే